వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకి ఇక రైతుల అకౌంట్లలో పైసలు వేయాలి అని ప్రభుత్వం ఫిక్స్ అయింది. ఇక ఎప్పుడు ఫిక్స్ అయిందని చెప్తున్నా కదా, ఫిక్స్ అవుడు కాదు, ఏకంగా ముహూర్తం కూడా పెట్టింది. ఈ నెల 22వ తారీఖు నుంచి ఆ రైతుల అకౌంట్ల డబ్బులు వడుడు, రైతుల ఫోన్లు మోగుడు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ మళ్ళీ ఒక తిరకాసు పెట్టింది. సో యాసంగిలు ఇవ్వాల్సిన పైసలు ఇప్పుడు రైతులకు ఇస్తుంది. అంటే డిసెంబర్లో ఇవ్వాల్సిన భరోసా డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, అట్లీస్ట్ మార్చ్ వరకైనా అందరికి వస్తాయంటే ఇక్కడ అందరికీ అందవు. కేవలం ఒక ఎకరా ఉండే రైతులకు మాత్రమే, అది కూడా 70,000 మంది రైతుల అకౌంట్లో మాత్రమే పైసలు పడబోతున్నాయి. సో ఎందుకు ఏంది అనేది వీడియోలో మనం మాట్లాడదాం. సో రైతు భరోసా, అసలు వీళ్ళు రైతులు కాదు, వీళ్ళ దగ్గర ఉండేది భూమే కాదు. సో చాలామంది లీజులకి ఇస్తున్నారు, ఫామ్ హౌస్లకు మేము ఇయ్యమన్నది ప్రభుత్వం. దానికి సంబంధించిన ఏరియల్ సర్వే చేసినారు, ఫీల్డ్ సర్వే చేసినారు, అన్ని సర్వే చేసినారు, లెక్క తెలిసిన భూమి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే పార్లమెంట్లో తెలంగాణలో విస్తీర్ణం పెరిగింది అనే ఒక వార్త కూడా వచ్చింది. అండ్ దానికి సంబంధించిన రిపోర్ట్లో ఏం రాసుకొని వచ్చిర్రు అంటే 1,80,00,000 చిల్లర భూమిలో అక్కడ సాగు జరుగుతుంది అని. దానిపైన 58,000 మంది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో అగ్రికల్చర్ పైన మాత్రమే ఆధారపడి ఉన్న వాళ్ళు 55% ఉన్నారు అని. సో మరి ఆ రైతులందరూ ఎవరు అంటే తెలంగాణ రైతులే. గతంలో ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో దానికోసం ఎదురు చూస్తూ ఇప్పటివరకు ఎదురుచూపులతో ఉన్న రైతు భరోసా ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తున్నారు ఆఖరికి. సో ఈ డేటు ఆ డేటు ఏకంగా ముఖ్యమంత్రి మాటలు చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి 3 నెలల నుంచి ఎదురు చూశారు. సో నల్గొండ సభ అయిపోయి కూడా 3 నెలలు అయిపోయింది, కానీ ఇప్పటివరకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేవు. సో ఎట్టకేలకు ఈ నెల 22వ తారీఖు నుంచి 70,000 మంది రైతులకి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయబోతుంది. అయితే ప్రభుత్వం తెచ్చింది 9,000 కోట్లు కదా, 70,000 రైతులకు ఎందుకు వస్తాయి? ఉండే అందరు రైతులకు రావాలి కదా అని ఆలోచించకండి. ఎందుకంటే దానిపైన కూడా ఒక వివరణ ఇచ్చింది ప్రభుత్వం. సో 3 దఫాలుగా ఈ డబ్బులు వేయబోతున్నారంట. సో తొలి విడతగా 3,500 చిల్లర వేసిన తర్వాత 20 రోజులు ఆగుతారు. ఫస్ట్ 70,000 మందికి 1 ఎకరం లోపు ఉండే వాళ్ళకి వేస్తారు. ఆ తర్వాత 20 రోజుల గ్యాప్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ రెండో విడతగా 2,500 చిల్లర రూపాయలు మళ్ళీ రైతుల అకౌంట్లో వేయబోతున్నారు. సో అట్లా రెండో దఫా అయిపోయింది కదా, మరి మూడో దఫా ఎప్పుడు అంటే మూడో దఫాకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. అది ఏప్రిల్ ఎండ్ లోపు వేస్తామని చెప్పి. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా అందరు రైతులకి ఒకేసారి చెల్లింపులు ఉండేవి. కానీ ఇప్పుడు యాసంగి అయిపోయిన 3 నెలల తర్వాత ఎదురు చూస్తున్న రైతులకి బై లక్ పైనే ఉంటుందేమో. ప్రభుత్వ పథకాలు అందరు రైతులకు అందడం కంటే కూడా ఏ రైతుకైతే అదృష్టం ఎక్కువ ఉంటుందో అదే రైతును వరిస్తుంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రుణమాఫీ విషయంలో కూడా అట్లనే అయింది. సో 1,00,000 లోపు ఉండే వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నా అది అందరు గాలే. ఒకరికి అయింది, ఇంటి పక్కన ఉండే రైతుకు గాలే, ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళకి గాలే. సో అట్లాంటి పరిస్థితులు చూసినాం. ఇప్పుడు రైతు భరోసా కూడా ఆ లక్కీ ఫార్మర్ 70,000 మంది ఎంతుర్రో తెలియదు. సో ఫస్ట్ దఫాగా 70,000 మందికి మాత్రమే రైతు భరోసా అందబోతుంది. అది కూడా వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కాదు, కేవలం 1 ఎకరాకు మాత్రమే భరోసా కల్పిస్తుందంట. మరి మిగతా ఎకరాలు ఏమవుతుందంటే అది సెకండ్ ఫేజ్లో చూసుకుందాం అంటున్నారు. తర్వాత ఏప్రిల్ 3 వరకు కూడా దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ చివరి వారం వరకు 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధమైంది. సరే 70,000, 50,000, 10,000 అనేది పక్కన పెడితే ఎట్టకేలకు రైతుల అకౌంట్లకు అయితే రైతు భరోసా పడే అవకాశం ఉంది. అండ్ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ఒక ముహూర్తం ఫిక్స్ చేశారు. సో ఏకంగా మంత్రి గారే దీన్ని ప్రకటించారు కాబట్టి రైతులు ఇంకా ఆశగా ఎదురు చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇట్లా మొత్తానికి యాసంగికి పడాల్సిన భరోసా కాస్త ఏప్రిల్ ఎండ్ వరకు పడే అవకాశం. సో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మాకు 7,500 వేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం 6,000 వేస్తే ఈ ప్రభుత్వం 1,500 పెంచేస్తుంది అనుకున్న రైతులకు అందరూ కూడా నిరాశ పక్కన పెడితే, అట్లీస్ట్ సమయానికి రైతు భరోసా డబ్బులు పడక అప్పుల పాలవుతున్నారు రైతులు. ఒక పక్క యూరియా కొరత, ఇంకో పక్క భరోసా పైసలు రాక, అప్పులు పుట్టక. సో ఇది చాలదన్నట్టు ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధాల ఇంపాక్ట్ తోటి యూరియా ఉత్పత్తి తగ్గడంతో అదే సాగుతోటి ఇప్పుడు తెలంగాణ రైతులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదనమాట మొత్తానికి ముహూర్తం ఫిక్స్ చేసి అకౌంట్లో డబ్బులు వేయడానికి 22 డేట్ని ఫిక్స్ చేసింది ప్రభుత్వం.